హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ యొక్క ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీరు గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. విద్యార్థి జీవితంలో టీచర్ పాత్ర గొప్పది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాలి. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నట్టు చూడొచ్చు. వాస్తవానికి ఈనాడు టీచర్స్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి జనరేషన్ లో మనం మంచి స్థాయిలో ఉండాలంటే మొదటగా తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్సే. మనకి ఈనాడు గురువులు ఎంతో ముఖ్యమో, విద్య వాళ్ళు నేర్పించి మనకు మంచి విద్యను అందించడానికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆ యొక్క గురువుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఈనాడు మనం మంచి జీవితంలో సంతోషకరమైనటువంటి ఆ లైఫ్ ని లీడ్ చేయాలన్నా, మంచి భవిష్యత్తుని లీడ్ చేయాలన్నా, మంచి ఉద్యోగాలు రావాలన్నా వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉంటారు. మనము ఈనాడు టీచర్లని గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషం. ఎందుకంటే ఈనాడు మనకు ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే మనము చదువుకోలేని మాత్రం మనం ఈనాడు ఉన్నటువంటి జనరేషన్ లో మంచి లైఫ్ ని లీడ్ చేసేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే బిజినెస్ చేయాలన్నా కానీ మనకి ఈనాడు ఒక లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలన్నా, ఒక సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలన్నా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. కాబట్టి ఈనాడు టీచర్ల పాత్ర కీలకం. అదేవిధంగా మన వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు కూడా గదే ముచ్చట చెప్తున్నారు. ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరెంట్స్ మీటింగ్ అవుతుంది కానీ ఈనాడు ప్రభుత్వ బడులలో పేరెంట్ మీటింగ్ కాదు. ప్రభుత్వ బడులలో పేరెంట్స్ మీటింగ్ ఎందుకు కాదు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పట్టి లేదు కాబట్టి. అక్కడ సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అధికార పార్టీలు ఏవైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఉన్నాయో ఈనాడు పట్టించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి మనకు క్లారిటీగా అర్థమవుతున్నది. కాబట్టి ఈనాడు ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. రెగ్యులర్ గా ఏదైతే సంఖ్యను పెంచుకునే దిశగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో నుంచి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలల మీద ఆ తల్లిదండ్రులకు నమ్మకం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఖచ్చితంగా ప్రభుత్వ బడులలో కూడా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. మంచిగా డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరా దయ్యాలు కాకరేపుతున్న కవిత వ్యాఖ్యలు. బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందంటూ చర్చ. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్న ప్రత్యర్థి పార్టీలు కుమ్మలాటలు తప్పమంటూ ప్రతిపక్షాల విమర్శలు అన్నట్టు ఏందో లేఖ పంచాలు పెట్టుకున్నారు. ఇది ఉన్న పంచాలు సరిపోతలేవు అన్నట్టు లేఖ పంచాలు తెచ్చి ముంగటేసుకున్నారు. ఆ లేఖ రాస్తేంది, రాయకపోతే ఏంది, రాస్తే ఏమైంది, రాయకపోతే ఏమైతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే ఏమైంది, దాంట్లో ఏముంది, అంటే ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు ఏం లేవు దాంట్లో. ఈనాడు ఏదో ఒక లేఖను సృష్టించి దాన్ని మొత్తం గదరగోళం దుమారం లేపి గద్దరు లేపించి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో ఏం లేదు. ప్రజలారా మీకు ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈనాడు ఏదైతే వరంగల్ మీటింగ్ జరిగిందో దాన్ని ఉద్దేశిస్తూ రాయడం జరిగింది. సో బీజేపీ పార్టీలో కొంచెం ఒత్తిడి తెచ్చేది ఉండే అని చెప్పేసి దాని గురించి ఇంత దుమారం లేపాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాని మీద విమర్శలు చేసుకోవాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందరు జర నిమ్మలంగానే ఉండదు. వాళ్ళంతా మంచిగానే ఉంటారు. మధ్యలో ఉన్న కార్యకర్తలు ఆగమాగం చేస్తుంటారు. జర కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరన్నా ఆ చర్చ హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు దగ్గరగా ఎవరెవరు ఉంటున్నారంటూ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. అంత తెలుసున్న ముచ్చట ఆయన దగ్గర ఎవరు ఉంటారు, ఉంటే హరీష్ రావు ఉంటారు, ఉంటే కేటీఆర్, లేకపోతే హ్యాపీ రావు గారు తెలుసు కదా, ఇక సంతోష్ రావు. ఎవరికి వారు కొన్న పేర్లను ఆపాదిస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. మరికొందరు అయితే కవిత చెప్పిన దయ్యాలు ఎవరో కూడా ఆమె చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కవితను పార్టీకి దూరంగా పెడుతున్నందునే అసహనంతో ఆమె అలా మాట్లాడినట్లు ఉందని, లేక కేసీఆర్ కు దగ్గరగా ఉంటున్న కుటుంబ సభ్యులను ఉద్దేశించి కవిత అలా మాట్లాడి ఉంటుందన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ దేవుడైతే చుట్టూ ఉన్న దయ్యాలను ఎందుకు నిర్వహించలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ లో మునుపటి పటిమ లేనందునే దయ్యాలు పెచ్చుమీరుతున్నాయని బీఆర్ఎస్ ను నమ్ముకున్న వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఐక్యత లేకుంటే మనుగడ కష్టమని హెచ్చరిస్తున్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే దయ్యాలైతే మరి దేవుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. గిట్లుంటది అనమాట విమర్శలు. వాళ్ళంతా దయ్యాలు ఉన్నారు చుట్టుముట్ట అంటే ఇక దేవుడు ఏం చేస్తున్నారు మరి, ఇసోటి ప్రశ్నలు ఉంటాయి. ఎవరికి వచ్చిన వాళ్ళు దుఃఖం స్టార్ట్ చేస్తుంటారు అనమాట ప్రచారాలు.
పుష్కర స్నానం చేసిన గంటా రవికుమార్ మన అన్న వరంగల్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ పార్టీ గంటా రవికుమార్ అన్న మరి సరస్వతి పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించడం జరిగింది. సో ఇదే విధంగా రాజకీయ భవిష్యత్తు మంచి కొనసాగాలని చెప్పేసి అన్నకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కోరుకున్నాం. ఎంజిఎం లో మెరుగైన వైద్యం అందించాలి. పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు కూడా చైర్మన్ ఇనగలతో కలిసి ఆకస్మిక తనిఖీ అన్నట్టు మెరుగైన వైద్యం అందించాలన్నట్టు ఎంజిఎం ఆసుపత్రికి అందరూ వీళ్ళక్కడ నిర్వహించాము. ఖచ్చితంగా ఈనాడు నిరుపేద ప్రజలకి సేవలు అందించాలి. ఈనాడు నిరుపేదలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి. ఎక్కడ వైద్యశాలలకు వెళ్ళినా కానీ వారికి అనుకూలంగా నాడు హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఈనాడు పేదలను ఆదుకునేటటువంటి వైద్య రంగం మనం స్థాపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండా చెక్కులు పంపిణీ చేసిన మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి శనివారం పంపిణీ చేశారు. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన బింగి భిక్షపతి, కొత్తగట్టు గ్రామానికి చెందిన సంపత్, కనెబోయిన ఐలయ్య, బంగ్లపల్లి గ్రామానికి చెందిన గోనెల అశోక్, చింతలపల్లికి చెందిన రెడ్డబోయిన కుమార్, మోష్క నర్సయ్య, వర్ష అనిల్ తదితరులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారన్నట్టు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సో ఈనాడు పేదలకి అదొక సేఫ్టీగా ఉంది. ఈనాడు హాస్పిటళ్లలో ఆర్థికంగా పరిస్థితులు బాగాలేక అప్పులు తీసుకొని రావడం కానీ ట్రీట్మెంట్లు చేయించడం, సో దాంట్లో కొంచెంగా బెనిఫిట్స్ అయితే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈనాడు పేదలకి నిరుపేదలకు ఒక వరంగా మనం చూసుకోవచ్చు. సో ఇది ప్రజలను మనం చూస్తాం. ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు దయచేసి అందరూ లైక్ చేసి వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్తే.